అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పార్రి. సుర్వేనే అట ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు, మీ సేవకు పోయి అప్లికేషన్ పెట్టుకోవాలట అర్హులైన వాళ్ళు. ముఖ్యమంత్రి జాతీయ ఏందో చెప్పిండు కేటీఆర్ సారు, సీఎం రేవంత్ సార్కు పెట్టిండ్రు గట్టిగానే సురుకులు. ఘనంగా అయిందట బల్కంపేట ఎల్లమ్మ లగ్గం, అంగరంగ వైభవంగా జరిగిందట పండుగ పబ్బం. 8 రోజులైనా సురుగాలదట మోటార్లు, నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్కు తెలియదట రిజర్వాయర్లు. సీఎం రేవంత్ సార్ చేస్తుండట మల్లో మోసం, చదువుల శాఖం చేస్తుండట మొత్తం ప్రైవేట్ పరం. షెయి సర్కారు హైదరాబాద్ పట్టణంలో ఉన్న నిల్వ నీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పింది కదా. మరి అర్హులైన వాళ్ళంతా కూడా అప్లికేషన్లు ఏడ పెట్టుకోవాలి, మరి దరఖాస్తులు చేస్తున్నది ఏడా, ఎట్లా చేసుకోవాలి అన్నీ అరుచుకుందాం పర్రి. మళ్ళీ సర్కారు హైదరాబాద్ పట్టణంలో ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు మీ సేవా కేంద్రంకు పోయి అర్హులైన వాళ్ళంతా కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పిండట. చదువుకున్నోళ్ళు ఉంటే మీ సేవా సెంటర్కు పోవడం కూడా అవసరం లేదట. సీదా మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తీసి అందులో 8096958096 ఆ నెంబర్ను మీ ఫోన్లో ఫిక్స్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు వెంటనే సమాచారం మొత్తం వస్తుందట. అందులో ఇందిరమ్మ ఇండ్లకు కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు షెయి సర్కారు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు దగ్గరుండి మరి సౌలతులు చేపిస్తుండట. అర్హులైన వాళ్ళంతా కూడా ఈఆర్టీ సంధి షురు అయ్యి ఆగస్టు 10 తారీఖు దాకా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పుకొచ్చిండ్రు. మీకు మీ సేవ వాట్సాప్లో పెట్టుకున్న అప్లికేషన్ కూడా ఏడాకా వచ్చింది ఏం కథ, మరి రిజెక్ట్ అయిందా అని కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చట. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు మరి ఇట్లా వాట్సాప్లోనే కొత్త ఎగుమతి తెచ్చినామని మంచిగానే చెప్తున్నారు, కానీ ఓ దిక్కు రాష్ట్రంలో మీ షెయి సర్కారు యూరియా కోసం తెచ్చిన యాప్తోని అన్నదాతలైతే మస్తు తిప్పల పడుతుండ్రు సారు. చదువురాని రైతులైతే యూరియా బుక్ చేసుకోనికే చాలా బాధలు పడుతుండ్రు. వెనకటనే మంచిగుండే యాప్ పాడుగాను మా గండానికి తెచ్చిరని చాలా మందే కోపానికి వస్తుండ్రు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గురించి తెచ్చిన వాట్సాప్ సౌలతు చక్కగా పనిచేసేటట్టు ఇగురం చేయరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మైకు పట్టి మాట్లాడితే చాలు మొత్తం చిల్లర మాటలు తప్పితే పనికొచ్చే మాటలు ఇవ్వట. అగో మళ్ళీ ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవలో కాదుల్లా, కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారే అన్నాడు. మొత్తం ముచ్చట మీరేనుర్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక షురూ చేయండి మీ ముచ్చట. మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీదేం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. అగో ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటుండో, ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంకలు నాకే జాతి అయితే కారు పార్టీ లీడర్లది కాదట. సమైక్యవాదుల సంచుల మోసిన జాతి అయితే కారు పార్టీది కాదు, కేసీఆర్ సార్ది కాదు అని అనుకొచ్చిండ్రు. ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలని చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. అగో ఇన్నరా, ఒక్క ముఖ్యమంత్రి సార్ ముచ్చటనే కాదు, అటు షెయి పార్టీ ఢిల్లీ పెబ్బల భాగవతం కూడా మల్లోపారి మంచిగా చూపెట్టిండ్రు. మీరు కూడా చూడుర్రి షెయి పార్టీ చెప్పుడు మాటలు. ఒక్కసారి దయచేసి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు ఏం చెప్పిండు? రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిండు వరంగల్కు, వచ్చి ఏం డైలాగులు కొట్టిండు? మా కాంగ్రెస్ గుద్దుండ్రి మంచిర్యాలలో, మీకు ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని రైతులకు ఏమేం కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి కొడతా ఉన్నా. వీడియో ప్లే చేయాలని చెప్పి మనోళ్ళని కొడతా ఉన్నా. అగో ఇన్నరా, ఎన్నికల ముంగట ఏమి ఏతులు కొట్టిండ్రో మీరే మల్లోపారి మంచిగినుర్రి.
जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। అయ్యా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి షెయి పార్టీ లీడర్లు మొత్తం షెపోయి మాటలు చెప్పిండ్రు గాని మరి 10 ఏండ్ల ఏలువడిలా తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తామని చెప్తిరి. మరి 10 ఏండ్ల ఏలువడిలా ఎలగబట్టింది ఏం లేకనే కదా సారు ఇప్పుడు మీ కారు పార్టీని కాదని పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నది. అయినా మీ లీడర్లంతా ఒకటే జాతి కదా సారు. ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు అధికారంలోకి రానికే అయ్యా అవ్వా బాంచన్ దండం అనుకుంటా పబ్బతి పడతాడు తప్పితే ఒక్క పారి ఏలుబడ్లకు వచ్చిందంటే అప్పుడు కమిషన్ల కోసం పనిచేసుడు తప్పితే ఇంకే ఉంటది. మీ రాజకీయ నాయకులదంతా ఒకటే జాత అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్నంలున్న బల్కంపేట ఎల్లమ్మ గుడిలా అమ్మవారి కళ్యాణం పెద్ద ఎత్తున జరిగిందట. అగో మరి మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఏమన్నా హాజరి పడ్డరా? గుడి గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పట్టు వస్త్రాలు పట్టుకొచ్చిందా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకపోయి అమ్మవారి కళ్యాణం కళ్ళారా చూసుకుంటా ముచ్చట మొత్తం చెప్పుకుందాం పర్రి. స్వరద్రూపి భవితేశ్వరి భద్రకాళీశ్వరి సర్వేశ్వరి. అగో చూసిండ్రా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇంటామె గీతారెడ్డి మేడం కన్నబిడ్డ నైమిషా మేడం కూడా ఇట్లా పట్టు వస్త్రాలు పట్టుకొని అమ్మవారికి మొక్కులు అప్పచెప్పిండ్రు. మరి గుడి గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం బల్కంపేట ఎల్లమ్మ లగ్గంకు రాలేదా? పట్టు వస్త్రాలు తేలేదా? ఎట్లా అంటే కొండా మేడం కూడా పట్టుకొచ్చింది. మీరే చూడుర్రి. దేవాదాయ శాఖ మంత్రిని గారు శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చి అమ్మవారికి ప్రత్యేకమంటి ఆగో గుడిల మంత్రి కొండా సురేఖ మేడం అమ్మవారి పట్టు వస్త్రాలు పట్టుకొచ్చి ఇట్లా మొక్కులు మంచిగానే అప్పచెప్పిండ్రు. జగన్మాత పెళ్లి కాబట్టి అయ్యవార్లు కూడా అమ్మవారికి ఇట్లా మంచిగా తయారు చేసిండ్రు. ఇట్లా అయ్యవార్లు అటు ఎల్లమ్మ తల్లిని ఇటు జమదగ్ని మునిరాజును ఇట్లా పందిట్లకు పట్టుకొచ్చి పండగ పెద్ద ఎత్తున చేసిండ్రు. పంతులు మంత్రాలు చదువుకుంటా మంగళసూత్రం కూడా కట్టిర్రు. ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం అంగరంగ వైభవంగా జరుగుతుంటే అటు పేరంటానికి పెద్ద ముత్తైదుగా ఆసరు పడ్డ సీఎం రేవంత్ సారు ఇంటామే గీతారెడ్డి మేడం గుడి గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కూడా గుడి పండులా 2 పూల దండలు మార్చుకున్నారు. అగో ఇద్దరు ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా పూలదండలు మార్చుకుంటుంటే వచ్చిన పబ్లిక్ అంతా కూడా ఎల్లమ్మ లగ్గం ఇడిచిపెట్టి మంత్రి మేడం గీతారెడ్డి మేడంనే చూసిండ్రు కావచ్చు. అమ్మా గుడి గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం మరి మీరు ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ లగ్గంలా మంచిగానే జోరు చూపిస్తుండ్రు గాని అటు పట్నంలో కూడా ఆషాఢ మాసం అన్ని గుడుల్లో కూడా బోనాల పండుగను పబ్లిక్ జోరుగానే చేసుకుంటారు. మరి గుడికి వచ్చే భక్తులకు తక్లీఫ్లు కూడా కాకుండా మంచిగా చూసుకుంటే చాలా మంచిగా ఉంటది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయ్యి సర్కార్ ముచ్చట ఎట్లుందంటే పాడిందే పాట పాస్ పన్న పాట అన్నట్టే ఉన్నదట. ముఖ్యమంత్రి రేవంత్ సారు సర్కార మంత్రులు చెప్పుడు ఎట్టుందంటే హనున్ల పెళ్లి ఎప్పుడంటే దినం రేపే అన్నట్టున్నది కదా. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు అన్నదంటారా? చెప్పుడెందుకు మీరే చూడుర్రి. ఇక రేపే స్టార్ట్ 10 మోటార్లు అన్నారు. 13వ తారీఖు నాడు చెప్పింది. ఇవాళ ఎంత 21, ఆల్మోస్ట్ 8 రోజులైంది. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి మళ్ళా. అగో ఇన్నరా మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అంటుండ్రు. మొత్తం ముచ్చటినుర్రి. వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు.
ఆగో ఇన్నరా కోపన్ మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఉత్తమాటలు మస్తుగానే అన్నాడు. ఆ ముచ్చట కూడా మళ్ళోపారి మీరే మంచిగా నుండ్రి. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి శ్రీ గారికి, మరి శ్రీ ములుగు, శ్రీ వరంగల్ ఇద్దరు మనం చేసిన ఏఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అయ్యాలని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 36 చెప్పిన 8 నెలలు 22 రిజర్వాయర్స్ లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను ఇద్దరు సీఎలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఆగో నీళ్ల మంత్రి ఇట్లా రిజర్వాయర్లు మొత్తం నీళ్లతో నింపాలని అంటుంటే అటు వ్యవసాయ మంత్రి ఏమో రాష్ట్రంలో రిజర్వాయర్ల నీళ్లు మొత్తం ఏం లేకుండా అడగంటినాయా, తాగనీకి కూడా తనలాటనే అయ్యేటట్టు ఉన్నదని అంటుంటే ఇప్పుడు నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ ముచ్చటినరా? అయినా అసలు నీళ్ల మంత్రిగా విమానం దీన్ని ప్రమాణం చేసి 32 నెలలు అవుతున్నా కూడా దేవాదుల పంపుల కింద ఎన్ని ఆయకట్టులు ఉన్నాయని కూడా చక్కగా తెలియదని హరీష్ రావు సారే అంటుండ్రు. మొత్తం ముచ్చటినుర్రి. నీళ్ళ మంత్రి 32 నెలలు అయింది. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయనకు తెలియదు. పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ అని. సరే ఓకే, ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మరి ఇప్పుడున్న యుగంతోని మీరు దేవాదులనే కాదు అటు కన్నెపల్లి పంపులను కూడా షురూ చేసి వెంటనే గోదావరి నీళ్లను మొత్తం రిజర్వాయర్లకు నింపే పని పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయ్యి సర్కారు సీఎం కమ్ చదువుల మంత్రి రేవంతాలు సారు సర్కారు బళ్ళను మొత్తం తీసేసి చదువుల శాఖను మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుండట. ఆగో ఓ దిక్కు రాష్ట్రంలో సర్కారు బడుల్లో సౌలతులు చేస్తున్నాం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బళ్ళను తీసేస్తున్నామని గొప్పలు చెబుతుంటే ఇప్పుడు కుట్రలు చేస్తుండని ఎవరంటారా? మీరే చూడుర్రి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తంగా ప్రైవేట్ పరం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఏదైతే తను విద్యా కమిషన్ రిపోర్ట్ తీసుకొని 27,000 పాఠశాలల్ని కుదించి 4,000కు చేస్తానని చెప్పినారో దాన్ని ముందు నుండి తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆగో ఇన్నరా టిఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది. మొత్తం ముచ్చటినుర్రి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్ని దాదాపు 146 కోట్ల టెండర్తోని మరి వేయడం జరిగింది. అందులో 72 స్కూళ్లకు టెండర్ వేస్తే అందులో సగానికి సగం ఓన్లీ 2 సంస్థలకే, మెగా అనే సంస్థకి ఇంకొకటి కేఎంవి అనే సంస్థకి మాత్రమే స్కూల్స్ రావడం జరిగింది. అగో ఇన్నరా పేరుకు ఇంటిగ్రేటెడ్ బడులకు టెండర్లు పెడితే అందులో 1-2 కంపెనీలకే టెండర్లు వచ్చినాయని అనబడతారు. కానీ అప్పట్లో మీ కారు పార్టీ ఏలు వల్ల కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అయినా రాష్ట్రంలో ఏ పని చేసిన కాంట్రాక్టుకైనా 2 కంపెనీలకే మీ అయ్యా కేసీఆర్ సార్ ఇయ్యలేదా? అయినా ఇప్పుడు సొంత పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రని ఇట్లా మొత్తం బయటకు చెప్తుండ్రు. కానీ మీ అయ్యా కేసీఆర్ సార్ చేసిన పని చూస్తే అక్రమాలు తెలవదా మేడం అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలో ఉన్న మోడల్ స్కూళ్ళ పిల్లలకు మస్తు అవస్థలు అవుతున్నాయటనుల్లా. బడిలో చదువు చెప్పే టీచర్లు మొత్తం పిల్లలను తిప్పల మీద తిప్పలు పెడుతుండట. అసలు ఇది బడే కాదని చెప్పి బయట నిలబడి మస్తు బాధపడ్డారు. మరి అంతగానం ఏం బాధపడ్డారు అంటే మీరే చూడుర్రి. ప్రిన్సిపల్ మేడం కూడా ఎడ్వర్డ్ అదే మాట్లాడుతుంది. ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదా? పిల్లలు అన్నాక ఎట్లా చూసుకోవాలి? మీకు ఇంట్లో పిల్లలు ఉండరా? ఎందుకు బ్యాడ్ టచ్ ఎందుకు చేయాలి? అసలు ఏం అవసరం అంటే ఎందుకు అంటే ఒక వేరే విధంగా అనిపిస్తున్నాం. మరి మేము అగో ఇన్నరా ఆ అమ్మాయి ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది. మొత్తం ముచ్చటినుర్రి. అక్కడ నుంచి వస్తే ఏ అమ్మా నువ్వు క్యాట్ బాక్ చేసుకుంటా ఏం పిచ్చితనమ్మా, ఏం రౌడీ, ఏ బక్కదన, ఎందుకు ఇవన్నీ? మాకు పేర్లు పెట్టలేరా? మేము అంటే మేము మనుషులం కాదా? అంటే మేము ఏమనుకుంటారు మీరందరూ? అసలు ఇది స్కూల్ అంటారా? అసలు ఒక మేడం అంటే ఎట్లుండాలి?
అగో ఇన్నరా, బక్కదానా పొట్టిదానా నల్లదానా అనుకుంటా మొత్తం చదువు చెప్పే టీచర్లే వంకర ముచ్చట్లు మాట్లాడుతుండట. ఇంకా మస్తునే చెప్పింది, వాళ్ళ బాధలు మొత్తం మీరే ఇనుర్రి. ఇద్దరు అట్లకెళ్ళి పిల్లలు వస్తే గుడ్ మార్నింగ్ చెప్పదంట, అడుక్కుని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమ్మా గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నీ బిహేవియర్ ఎట్లుంది? నేను యూత్ వాళ్ళని గుడ్ మార్నింగ్ చెప్తారా? ఎందుకు చెప్పాలి? నువ్వు కరెక్ట్ ఉన్నావా? అసలు కరెక్ట్ ఉంటే మీకు గుడ్ మార్నింగ్ చెప్తారు. అగో మరి మోడల్ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు ఏం చక్కదనంగా ఉంటలేరంటే ఆ ముచ్చట కూడా ఆ బుజ్జి చెప్తుంది, మొత్తం ఇనుర్రి. ఏం నీకు అసలు మాట్లాడాలంటే కూడా నాకే సిగ్గైతుంది. అసలు ఎందుకు ఒక పిల్లలను అట్లనే చూస్తారా? ఏం అమ్మ ఇప్పుడు ప్రిన్సిపల్ ప్రతి ఒక్క టీచర్ కంప్లైంట్ ప్రిన్సిపల్ టీచర్స్ మీద రాపిస్తారా? వీళ్ళు మంచిగా అవుతలేరు. అయ్యా చదువుల శాఖ ఆఫీసర్లారా, మరి ఇట్లా బెజ్జంగి మోడల్ స్కూల్లో పీడీ ప్రిన్సిపల్ మేడం పిల్లలను మస్తు తిప్పలు పెడుతుండట. మరి వాళ్ళ తిప్పలు మాపే ఆఫీసర్లు ఏం కమాలు కడుతుండ్రు? గుడ్డి గుర్రాల పండ్లు దోమబోయిండ్రా, గాడిద పెట్టిన గుడ్లు ఏరబోయిండ్రా సారు? మోదాలు ఇగురంతోని మోడల్ స్కూల్లో ఉన్న బాధలు మాపే పని పెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.